happens once. Suffering happens when we keep replaying it. కొంతమంది చెప్తుంటారు, 15 ఏళ్ళ కిందట నన్ను ఈ మాట అన్నాడు, నన్ను ఇట్లా ట్రీట్ చేసినారు, ఇప్పటికీ నేను మర్చిపోలేను, తలుచుకుంటే ఎంత బాధ అనిపిస్తుందో. Someone may hurt you once, but if you keep replaying that memory, you hurt yourself again. That's where suffering will start. When someone throws arrow at you, you hold it, drop it or throw it away. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, the arrow was thrown once, the pain was thrown once, the insult was spoken once, yet many people carry that pain for days, months or years. ఎప్పుడైనా కానీ ఏదైనా హర్ట్ జరిగింది అని అంటే దాని నుంచి లెసన్ లెర్న్ చేసుకొని ముందుకెళ్ళిపోవాలి. కొంతమంది ఆ హర్ట్ని హార్ట్కి తీసుకొని గుచ్చి 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 ఇంకా హార్ట్లో హోల్ పడి దే బ్లీడ్ ఫర్ ఇయర్స్. లైఫ్ విల్ నాట్ టెస్ట్ యూ హౌ మచ్ పెయిన్ యూ కెన్ క్యారీ. లైఫ్ విల్ టెస్ట్ యూ హౌ క్విక్లీ యూ లెర్న్, గ్రో అండ్ లెట్ గో. దేవుడు కొంతమంది మనుషుల్ని మన లైఫ్లోకి పంపించేది మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామా లేదా, ఆ స్ట్రెంగ్త్ మనం బిల్డ్ చేసుకుంటున్నామా లేదా, మనకి మనం సపోర్ట్ చేసుకోగలుగుతున్నామా లేదా అని టెస్ట్ చేయడానికే కొంతమందిని పంపిస్తారు. దే విల్ నాట్ కమ్ టు బ్రేక్ యూ, టు బిల్డ్ యూ దే కమ్. సో మనము ఈవెన్ స్కూల్లో చదువుతూ ఉంటాం, ఒక క్లాస్ నుండి ఇంకొక క్లాస్కి వెళ్ళాలి అని అంటే ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే అందులో పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి అలో చేస్తారు, హయ్యర్ క్లాస్కి. సేమ్ లైఫ్ కూడా అంతే. ఈ పర్సన్ నుంచి వచ్చిన పెయిన్ని నువ్వు టాలరేట్ చేసుకొని గ్రో అవుతున్నావా లేదా, లెసన్ నేర్చుకున్నావా లేదా అనేది టెస్ట్ చేసిన తర్వాతనే నిన్ను హయ్యర్ ప్లేస్కి తీసుకెళ్తాడు. లేదు నేను ఆ పెయిన్లోనే ఉంటాను, ఆ పెయిన్ని క్యారీ చేస్తూనే ఉంటానంటే అదే క్లాస్లోనే ఉంటావు. Growth will happen when you stop carrying that pain which was never meant to stay. So don't hold that knife, drop it, throw it away. Don't relive the pain, learn from it. Have you been holding on an old hurt? Type let go in the comments if you are ready to release it. Thank you.